నమస్తే నమస్తే కో ఎట్టున్నారు అందరూ బాగున్నారా? ఏంది ఛానల్ తర్వాత వచ్చి కానీ చూస్తూ ఉన్నారా? చిన్న పని పడి బయటికి పోయిండాలే. ఇప్పుడు మీకోసము కొన్ని సినిమా ముచ్చట్లు పట్టుకొచ్చా, ఏందో చూద్దామా? ఏజెంట్ని చూసే అదృష్టం ఇంకెప్పుడు అంటున్నారు ప్రజలు. ఏందనుకుంటున్నారు ఏజెంట్ అంటే? మన నాగార్జున, మన్మధుడు నాగార్జున ఉన్నాడు కదా, వీళ్ళ కొడుకు అక్కినేని అఖిల్ ఉన్నాడుగా. ఈ మనిషి ఏజెంట్ సినిమా తీసినాడు. ఈ సినిమా ఏంది డిజాస్టర్ గా నిలిచింది. సరే అది పక్కన పెడితే, ఈ సినిమా ఇప్పటి వరకు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కి రాలేదునా. మొన్నటి వరకు ఏదో G5కి ఇస్తామని ఒక మాట ఏదో వచ్చింది, కానీ అది ఇంకా కన్ఫర్మ్ కాలే. సిండికేట్ కి ఒక పవర్ హౌస్ ఉంది, అదే గాడ్. ఆ పవర్ హౌస్ ని ట్రేస్ చేయగలిగితే ఎంటైర్ నెట్వర్క్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు. అదెందుకు కానీ ఈ అఖిల్ తీసిన సినిమాలు ప్రతి ఒక్కటి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడతాయి. ఆ మిస్టర్ మజ్ను, ఇంకా ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఈ రెండు సినిమాలు ఓ మాదిరిగా ఆడినాయి, పర్లే, బోల్తా కొట్టలే బాక్స్ ఆఫీస్ దగ్గర. మన లైఫ్ పార్ట్నర్ తో కనీసం 9000 నైట్స్ కలిసి పడుకోవాలి, 100 వెకేషన్స్కి వెళ్ళాలి. ఇక అఖిల్ హలో అయితే పూర్తిగా నిరాశపడిచినాయని చెప్పాలా. ఇక చాలా బడ్జెట్ ఎక్కువైన సినిమా ఏజెంట్ అయితే ఆ మనిషి మార్కెట్ కు మించి భారీ బడ్జెట్ తో భారీ ఎలివేషన్లు ఇచ్చారు ఈ సినిమాకి అయితే. కాకపోతే పాపము ఎవరు ఊహించలే అంత డిజాస్టర్ గా నిలిచిపోతుంది సినిమా అనేసి. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఇక మమ్ముట్టి గారు ఒక రోల్ చేసినా సరే ఈ సినిమాని ఎవ్వరు దేకలే థియేటర్లలో. సింహం బోడిలోకి వెళ్ళి తిరిగి వచ్చేది కోతి మాత్రమే. ఎంత దారుణం అంటే రెండో రోజుకి థియేటర్లన్నీ ఖాళీ. ఇక నిర్మాత విషయానికి వస్తే అనిల్ శుంకర, ఈ మనిషి నేను చేసిన తప్పే అని ఆ మనిషి చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు. ఒక కాస్ట్లీ తప్పే చేసినా నేననేసి చెప్పినాడు. ఫస్ట్ బిలీవ్ అంటే ఫస్ట్ వర్షన్ చూస్తాం, తప్పులు తెలిసిపోతాయి. ఆ తర్వాత హడావిడిగా లెంత్ తగ్గించి ట్రిమ్ములు చేసి ఎడిట్ చేసి ఎంత చేసినా ఏమి ఫలితం లేకపోయింది సినిమాకు పాపం. కథ స్క్రిప్ట్ ఈ రెండు లేకుండా షూటింగ్ ఏది తోస్తే అది మేము స్టార్ట్ చేయడం మాదే తప్పు. ఏజెంట్ విషయంలో చేసిన తప్పులు భవిష్యత్తులో మళ్ళా చేయనని చెప్పి ఈయన మంచి తెలిపినాడు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి అయితే అసలు అడ్రస్ లేడు. ఇక అఖిల్ అయితే లాంగ్ హెయిర్ పెంచి బయట కనిపిస్తూ ఉంటాడు. అది ఏ సినిమానో ఏందో మరి మనకైతే ఏం తెలియదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఏజెంట్ కథ ఏంది, అది ఎందుకు అంత దారుణంగా ఫ్లాప్ అయింది చూద్దామన్న క్యూరియాసిటీ మనందరిలో ఉంది, నాలో కూడా ఉంది. అప్పటి నుంచి ఈ కళాఖండము ఏదైనా ఓటీటీలో వస్తుందే మనం చూద్దామా అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇంతవరకు ఆ సినిమాకు మోక్షం దక్కలేదు పాపం. అటు ఏ శాటిలైట్ ఛానల్ గానీ ఈ సినిమాని తీసుకోలే. అయితే విచిత్రంగా హిందీ ఓటీటీ ప్రీమియర్ కి ఒక డేట్ అనేది ఫిక్స్ అయింది. జూలై 28న ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తా ఉన్నారు ఓటీటీలో. టీవీలో ఫస్ట్ టైం వస్తుందని చెప్పేసి భారీ ప్రమోషన్లు చేసుకుంటా ఉంది గోల్డ్ మైన్ సంస్థ ఒకటి. కాకపోతే ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకుల ముందు తెచ్చే సాహసము ఎవరు చేయలే. అయితే ఈ సినిమాను వచ్చే రోజుల్లోనైనా మన ముందుకు తీసుకురావాలని నిర్మాత అనిల్ శుంకల్ గారు చెప్పిన కాస్ట్లీ మిస్టేక్ ఏంది, ఆయన అలా ఎందుకన్నాడని మనం కూడా ఈ సినిమా చూస్తే తప్పనిచ్చి చెప్పలేము. కనీసము నాకు హిందీ అర్థమవుతుందిలే అనుకునేటోళ్ళు హిందీలోనే చూసేయండి బాసు, ఎందుకంటే ఈ సినిమా తెలుగులో వచ్చే ఛాన్సే లేదు అంటున్నారు జనాలు. చేతిలో గన్ను, యాక్షన్, ఇమోషన్ ప్రతి నిమిషం గూస్ బంప్సే కదా జీ. నీచ్ కమిన్ కుత్తే పనులు చేయడానికి చాలా గట్స్ కావాలి. ఇప్పుడు మరో వార్త ఏందో చూద్దాం. కిరణ్ అబ్బవరము అంటే మన కిరణ్ ఇచ్చిన ఒక ఆన్సర్ కి జర్నలిస్ట్ మైండ్ బ్లాక్ అయిందంట. అదేంటంటే మన కిరణ్ అన్న గురించి మనందరికి తెలిసిందే, ఆయన హిట్ రాని ఫ్లాప్ రాని సినిమాలు అయితే ఆపడు, చేసుకుంటా పోతూనే ఉంటాడు సినిమాలు. చెప్పాలంటే ఇప్పుడున్న కొంతమంది యాటిట్యూడ్ హీరోలతో కంపేర్ చేస్తే మన కిరణ్ చాలా డౌన్ టు ఎర్త్ అనమాట. కామ్ గా ఉంటాడు. ఇంకా మనిషి మీద వచ్చే సోషల్ మీడియాలో ట్రోల్స్ ఉంటాయి కదా, అవి కూడా పాజిటివ్ గానే తీసుకుంటాడు, నవ్వుకుంటా ఉంటాడు. అసలు ఎవరి మీద సీరియసే కాడు అన్న. అది మన కిరణ్ అన్న నేచరు. కాకపోతే అన్న నటించిన లాస్ట్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొంచెం నిరాశపరిచినాయి. మీటర్, రూల్స్ రంజను ఈ 2 సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ కావడంతో కొంచెం టైం తీసుకొని కా అనే ఒక చిత్రంతో మన ముందరకు వస్తున్నాడు కిరణ్ అన్న. ఈ కా అనే చిత్రము పాన్ ఇండియా చిత్రం అన్నమాట. ఈ కా అనే సినిమా ఒక టీజర్ మనం చూసినట్టయితే
బాగా ఇంటెన్సివ్ అండ్ థ్రిల్లర్ కనిపిస్తా ఉంది దాంట్లో మనకు. ఈ సినిమాతో పాన్ ఇండియా టచ్ చేయాలని చాలా గట్టిగా ఫిక్స్ అయినాడు మన కిరణ్ అన్న. దానికి తగ్గట్టే ఈ సినిమా ట్రీజర్ కూడా అదే రేంజ్ లో ఉండి అందరిని ఆశ్చర్యపరిచింది. పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఏంటి నీకు? నీకంటూ ఎవరు లేరా? కిరణ్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ అనేది రిలీజ్ చేసినారు. కిరణ్ గారు హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. టీజర్ మాత్రము ఏ మాట కామాట మంచి ప్రామిసింగ్ గానే ఉంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మన కిరణ్ అన్న మాట్లాడినాడు. ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మన కిరణ్ అన్న ఇచ్చిన సమాధానం మాత్రము ఇప్పుడు బాగా వైరల్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అంత స్టార్డమ్ ఉంది, ఆయన పాన్ ఇండియా సినిమాలు చేయట్లా, కానీ మీరు అంటే నీ తరహా ఉన్న టైర్ 2 హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి ఆ జర్నలిస్ట్ అడిగినారు మన కిరణ్ అన్నను. పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు. దాంతో పాటు ఇంకా తెలుగులోనే నీకు హిట్లు లేవు, అది నువ్వే చెప్పినావు, ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమా నీకు ఎందుకని ఈ జర్నలిస్ట్ అడగడంతో చాలా ఉందాగా అదిరిపోయి ఆన్సర్ ఇచ్చాడు మన కిరణ్ అన్న. నా స్థాయి అంటే కంటెంటే సార్, నేను కాదు. స్థాయి అంటే కంటెంటే సార్, ఏదైనా స్థాయి అన్న కంటెంట్. ఎగ్జాంపుల్ మొన్న మంజుమల్ బాయ్స్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరో పేరు మీకేమన్నా తెలుసా? అయినా సరే మనందరం కలిసి ఆ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసామో మీకు కూడా తెలుసు. అంతే కాంతారాకు ముందు రిషబ్ శెట్టి ఎవరో మీకు తెలుసా? మనకు తెలియదు. ఇంకా కేజీఎఫ్ ముందు యశ్ ఎవరో తెలుసా? తెలియదు. కానీ ఆ సినిమాలను హిట్ చేసాం దేనివల్ల? ఆ కాన్సెప్ట్ వల్ల. సో ఇక్కడ కంటెంటే హీరో బాస్. సో ఈ కానే చిత్రము అందరూ చూస్తారు, ఆ కంటెంట్ ని అందరూ ఆదరిస్తారనేసి పాన్ ఇండియా సినిమాలో రిలీజ్ చేస్తా ఉన్నాం అనేసి మన కిరణ్ అన్న ఆ మనిషికి సమాధానం ఇచ్చాడు. దీంతో అందరూ చప్పట్లు కొట్టి అన్నకు ఓకే చెప్పినారు. ఇంకా మన సోషల్ మీడియా మేమర్స్ గురించి తెలిసిందేగా, ఆ జర్నలిస్ట్ అయితే ఒక ఆడుకుంటున్నారులే, ఏదో నిజాయితీగా కిరణ్ బవరం తన ప్రయత్నం ఏదో తను చేసుకుంటున్నాడు, ఇలాంటి హీరోల్ని నువ్వు సపోర్ట్ చేయకుండా పర్లే, ఇట్లాంటి క్వశ్చన్స్ చేసి వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు అనేసి మేమర్స్ సోషల్ మీడియాలో ఒక ఆట ఆడేసుకుంటున్నాను ఆ మంచిని. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏందో చూద్దాం. సైలెంట్ గా ఉండలేను, అట్లని ఉన్నది చెప్పలేను అంటున్నాడు విశ్వంబర డైరెక్టర్ వశిష్ఠ. మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోయే సినిమా ఏది? విశ్వంబర. ఇక దీని డైరెక్టర్ వశిష్ఠ. వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చే ఈ విశ్వంబర సినిమా మీద ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. కాన్సెప్ట్ పోస్ట్ నుంచే డైరెక్టర్ వశిష్ఠ సినిమా మీద అంచనాలని అని పెంచేసినాడు. ఈ మూవీతో చాలా ఏళ్ల తర్వాత మన మెగాస్టార్ గారు సోషో ఫ్యాంటసీ సినిమాల్లో నటించడంతో ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. అలాగే దర్శకుడిగా మన వశిష్ఠ బింబిసారా సినిమా చూసినారు కదా, కళ్యాణ్ రామ్ అన్నది, దాని డైరెక్టర్ ఈ మనిషే. ఆ సినిమా ఎంత బాగా తీసినాడు, దాంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. బింబిసారుడంటేనే మరణ శాసనం. ఇక అది మొదటి సినిమా. ఎంత అదృష్టం కాకపోతే రెండో సినిమానే మన మెగాస్టార్ చిరంజీవి గారికి అవకాశం వస్తుంది చెప్పండి. దానికని చాలా అంటే చాలా జాగ్రత్తగా తీస్తా ఉన్నాడు సినిమా మన వశిష్ఠ. ఈ మూవీ కోసము బింబిసారాతో తనకు ర్యాప్ పెరిగింటుంది కదా టెక్నీషియన్, వాళ్ళనే మళ్ళీ ఈ వశిష్ఠ సినిమా కూడా తీసుకో ఉన్నాడు. చోటాకే నాయుడు గారు, కీరవాణి గారు, వీళ్ళనే మళ్ళీ ఈ సినిమా కూడా తీసుకున్నాడు మన వశిష్ఠ. ప్రస్తుతము ఈ విశ్వంబర మూవీ షూటింగ్ అయితే బాగా జోష్గా సాగిపోతా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కంతా ఈ మూవీని తీసుకురావడానికి టీం గట్టిగానే ప్లాన్ చేస్తా ఉంది. జనవరి 10 మూవీ రిలీజ్ డేట్ అని ఎప్పుడో ప్రకటించేసినారు. చెప్పిన టైం కంతా సినిమాని తీసుకురావాలనేసి మూవీ టీము చాలా అంటే చాలానే కష్టపడతా ఉంది పాపం. ఇప్పుడు ఈ మూవీ టీము బెంగళూరులో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా కూర్చొని ఉంది. చిరంజీవి సార్, కీరవాణి సార్, వశిష్ఠ గారు, ఈ పాటకు నన్ను తీసుకునే దానికి చాలా థ్యాంక్స్, ఇంతకన్నా ఎక్కువ నేనేం ట్వీట్ చేయలేను అని ట్వీట్ చేశారు మన రామ్ జోగి శాస్త్రి గారు. దీనికి మన డైరెక్టర్ వశిష్ఠ గారు రిప్లై ట్వీట్ ఇచ్చాడు. ఏమని? సైలెంట్ గా ఉండలేను, ఉన్నది చెప్పలేను, ఫింగర్స్ క్రాస్ అని ఆ ట్వీట్ కి రిప్లై ఇచ్చినాడు. విశ్వంబర ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను కూడా ఎదురు చూస్తా ఉన్నా. కీరవాణి గారి పాట, రామ్ జోగి శాస్త్రి గారి మాట రెండు అదిరిపోయాయనేసి ఆయన రిప్లై ఇచ్చినాడు. ఇక మన మెగాస్టార్ గారికి వాల్తేరు వీరయ్య తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదనే చెప్పుకోవచ్చు. ఆచార్య, గాడ్ ఫాదర్, బోలా శంకర్ ఇవన్నీ అభిమానుల్ని కొంచెం నిరాశపరిచాయని చెప్పుకోవచ్చు. అయినా సరే ఏం పర్లేదు,
మా బాస్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాడు అంటున్నారు మెగా ఫ్యాన్స్ అందరూ. ఆయన చూడని హిట్టా, ఆయనకు తెలియని రికార్డ్సా, ఆయన కొట్టని రికార్డ్సా? ఎంత మంది వచ్చి ఎన్ని రికార్డులు ఎన్ని హిట్లు కొట్టినా బాస్ దిగినంత వరకే. వన్స్ హీ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అని అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. అలాగే మన బాస్ కూడా వాల్తేరు వీరయ్య సినిమాలో చెప్పారుగా, రికార్డ్స్ లో నా పేరు ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్ లో నా పేరు ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. తెలుసుగా, అది మన మెగాస్టార్ గారి రేంజ్. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి మళ్ళా మనందరం మన మెగాస్టార్ గారిని ఆ 70mm స్క్రీన్ మీద చూసి అందరం ఎంజాయ్ చేద్దాం. ఇవి ఈరోజు ముచ్చట్లు. మరి అయితే సినిమా ముచ్చట్లు, ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళా మేము ముందరకు వస్తా. నేను ఇంక యాడీ పోను, నేనే వస్తా సరేనా? అంతవరకు సర్లే, ఆ పాత వీడియోలు అన్ని చూస్తా ఉండండి. ఉంటా మరి, ఉంటాను, ఉంటాకు.